అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పిచ్చి పిచ్చి నిర్ణయాలతో అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్తో ముఖ్యంగా నరేంద్ర మోడీతో మంచి స్నేహమే చేశాడు. ఇరు దేశాల సంబంధాలు బలోపేతమయ్యాయి కూడా. ఇక 2.0 పాలనలో భారత్ టార్గెట్గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే భారీగా సుంకాలు విధించాడు. వాణిజ్య ఒప్పందం విషయంలో తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. ఇక ఆపరేషన్ సింధూర్పై ప్రేలాపనలు పేలుతున్నాడు. తాజాగా కూడా 8 యుద్ధ విమానాలు కూలాయని ప్రకటించాడు. ఇలా మానసిక స్థిరత్వం లేని ట్రంప్ ఇప్పుడు భారత్తో మళ్లీ స్నేహానికి చేయి చాస్తున్నాడు. కానీ మోడీ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాతే మాటామంతి అంటూ తేల్చి చెప్పేశారు. ఇంతకీ ట్రంప్ మళ్లీ ఎందుకు భారత్ వైపు చూస్తున్నాడు? ఎందుకు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు? త్వరలోనే భారత పర్యటనకు అమెరికా అధ్యక్షుడు. ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి అన్న డొనాల్డ్ ట్రంప్. భారత్తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సానుకూలం. నిజంగా ట్రంప్ భారతదేశ పర్యటనకు వస్తారా? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి వచ్చినప్పటి నుంచి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదటిసారి అధ్యక్షుడయ్యాక భారత్తో సంబంధాలు పెంచుకున్న ట్రంప్ రెండోసారి పాలనలో మాత్రం భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. ఇప్పటికే భారత్ను టార్గెట్ చేశాడు. ఇండియాపై భారీగా సుంకాలు విధించాడు. బెదిరింపులకు దిగాడు. కానీ మోదీ తగ్గకపోవడంతో మళ్లీ స్నేహానికి చేయి చాస్తున్నాడు. మీరే దిక్కు, మీకంటే మంచివాడు లేరంటూ మళ్లీ భారత్ పంచన చేరుతున్నాడు. మోదీని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గొప్ప వ్యక్తి అని, మంచి స్నేహితుడని ట్రంప్ అన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సత్సంబంధాలను బలపరిచే ప్రయత్నంలో భాగంగా వచ్చే సంవత్సరం భారత్ను సందర్శిస్తానని తెలిపారు. బరువు తగ్గించే ఔషధాల ధరలు తగ్గించేందుకు కొత్త ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత వైట్ హౌస్ లో ట్రంప్ మాట్లాడారు. మోదీతో తన చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను మోదీ క్రమంగా తగ్గిస్తున్నారని తెలిపారు. ఆయన తన స్నేహితుడని, మేము మాట్లాడుకుంటున్నామని స్పష్టం చేశారు. మోదీ తనను భారత్కు రావాలని కోరుతున్నారని, త్వరలోనే భారత్లో పర్యటిస్తానని అన్నారు. Largely stopped buying oil from Russia. When you plan, and he's a friend of mine, and we speak, and he wants me to go there. We'll figure that out. I'll go. I had a great trip there with Prime Minister Modi. He's a great man, and I'll be going. No, you're planning to go to India next year, sir? It could be, yeah. ఇదిలా ఉంటే ఈ ఏడాది భారత్లో క్వాడ్ సమిట్ జరగనుంది. దీనికోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు రావాల్సి ఉంది. కానీ ఇండియాపై అమెరికా భారీ సుంకాలు విధించిన తర్వాత ఆ పర్యటనను ట్రంప్ రద్దు చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ముందు సమిట్ కు రావాలని ట్రంప్ భావించారు. వస్తానని ప్రధాని మోడీకి హామీ ఇచ్చారు. కానీ భారత్ అమెరికా మధ్య పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ఆ ప్రణాళికను రద్దు చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా పాకిస్తాన్ భారత్ మధ్య ఘర్షణ జరిగినప్పటి నుంచి రష్యా చమురు కొనుగోళ్ల వరకు ప్రతి విషయంలోనూ మోడీకి ట్రంప్ అడ్డు వస్తూనే ఉన్నారు. పాక్ భారత్ మధ్య యుద్ధాన్ని ఆపానని గొప్పలు చెప్పుకున్నాడు. దాన్ని భారత్ ఖండించడంతో మోడీపై కాసింత ఆగ్రహంగా ఉన్నారు ట్రంప్. మరోవైపు రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోందని ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చమురు కొనుగోళ్లను తగ్గించే వరకు సుంకాలు విధిస్తామంటూ భారీగా సుంకాలు విధిస్తున్నాడు. అప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాని మోడీ మధ్య మాటలు లేవు. మోడీకి సమాధానం చెప్పుకోలేక ట్రంప్ ముఖం చాటేస్తున్నాడు. ఏ ప్రశ్న అడిగితే మళ్లీ ఏ విధంగా తప్పించుకోవాలో అర్థం కాక అసలు కలవడమే మానేశాడు. అనవసరపు కారణాలు చూపుతూ వెళ్లిపోతున్నాడు. ముఖం దాచేస్తున్నాడు. అందుకు ఉదాహరణే G7 సమావేశాల నుంచి ట్రంప్ హఠాత్తుగా వెళ్లిపోవడం. కెనడాలో జరిగిన G7 సమావేశం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యలోనే వెళ్లిపోయాడు. ఇజ్రాయిల్ ఇరాన్ ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ట్రంప్ హడావిడిగా బయలుదేరారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ చెప్పుకొచ్చారు. కానీ అసలు నిజం అది కాదు. అదే సమావేశానికి ప్రధాని మోడీ కూడా వెళ్లడం, అక్కడ మోడీ కలిస్తే తాను చెప్పుకుంటున్న గొప్పల గురించి ప్రశ్నిస్తే ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. అలాగే మోడీ కూడా తగ్గేదే లే అంటున్నారు. వాణిజ్య ఒప్పందాలు కుదిరే వరకు ట్రంప్ను కలిసేదే లే అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. ప్రధాని కూడా ట్రంప్ను కలిసేందుకు ఇష్టపడ్డం లేదు. అదే G7 సదస్సుకు వెళ్లినప్పుడు అమెరికా పర్యటనకు రావాలంటూ ట్రంప్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని మోడీ సున్నితంగా తిరస్కరించారు. ఒడిశా పర్యటనకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
G7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ ఫోన్ చేసి వాషింగ్టన్ మీదుగా వెళ్లాలని సూచించారని, విందులో పాల్గొని చర్చించుకుందామని చెప్పారని అన్నారు. కానీ దానికి మోడీ వెళ్లలేదు. అసలైతే అదే సమయంలో అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పర్యటిస్తున్నారు. ఇరువురితో కలిసి మాట్లాడాలి అన్నది ట్రంప్ కన్నింగ్ ప్లాన్. కానీ దానిని మోడీ తిప్పికొట్టారు. కాగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి భారత్, అమెరికా నెలల తరబడి చర్చలు కొనసాగిస్తున్నాయి. అయితే రష్యా నుంచి భారత్ చమురు దిగుమతుల విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతున్నది. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు శిక్షగా భారత్పై సుంకాలను 25 నుంచి 50% పెంచుతూ అమెరికా ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేసింది. రష్యాతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాల్సిందేనంటూ అగ్రరాజ్యం పట్టుబడుతూ వస్తున్నది. ఆసియాన్ ఇండియా శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్ గా పాల్గొనడానికి, ఆసియాన్ ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎదురు చూస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. కానీ ఏమాత్రం అవి కొలిక్కి రావడం లేదు. ఒకవేళ వాణిజ్య ఒప్పందం ఖరారైతే 50% ఉన్న సుంకాలు 15-16% తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు భారత్తో ట్రంప్కు అవసరం పడింది. భారత్ నుంచి ఎగుమతవుతున్న వస్తువులను ఇప్పుడు చైనా నుంచి ట్రంప్ కొనుగోలు చేస్తున్నాడు. ఒకవేళ చైనా చేయి ఇస్తే మాత్రం అగ్రరాజ్యానికి ఆకలి కేకలు తప్పవు. అందుకే మళ్లీ ఆచితూచి అడుగులేస్తున్నాడు. స్నేహం కోసం భారత్ వైపు చేయి చాస్తున్నాడు. అయితే భారత్ మాత్రం 26% టారిఫ్లను అమెరికా తొలగించాలని కూడా బలంగా కోరుతోంది. ఇక స్టీల్ పై 50%, ఆటో సెక్టార్ పై 25% పన్ను తొలగించాలని కోరుతోంది. వీటికి వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతీకార సుంకాలను విధించే హక్కు భారత్కు ఉందని తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ గూడ్స్, ప్లాస్టిక్లు, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపళ్లు వంటి లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్కు సుంకాల విషయంలో భారత్ రాయితీ కోరుతోంది. యుఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్ ఇటీవల ఈ సుంకాలను సమర్థించారు. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తెచ్చే వ్యూహాత్మక చర్యగా ఆ సుంకాలను రూపొందించినట్లు చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ సుంకాలను ఉపయోగిస్తున్నారు. దానివల్లే రష్యా చమురు కొనడం ఆపండంటూ ట్రంప్ చెప్పారని అన్నారు. అయితే భారత్ ఈ వాదనలు ఖండించింది. రష్యన్ చమురును కొనుగోలు చేయడం సార్వభౌమ నిర్ణయమని తెలిపింది. భారత్ ఏ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అంతటా ప్రజాదరణ పొందిన బరువు తగ్గించే ఔషధాల ధరను తగ్గించే లక్ష్యంతో కొత్త ఆవిష్కరణ తీసుకొచ్చింది. ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం మధ్య ఆంక్షలు, ఇంధన పరిమితుల ద్వారా రష్యాను ఆర్థికంగా ఒంటరిగా చేయడానికి ట్రంప్ చేస్తున్న విస్తృత ప్రయత్నానికి ఈ వ్యాఖ్యలు అనుగుణంగా ఉన్నాయి. నవంబర్ నెల ప్రారంభంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఓ ప్రకటన విడుదల చేసింది. దేశీయ ఇంధన వనరుల నిర్ణయాలు జాతీయ ప్రయోజనాలు, వినియోగదారుల సంక్షేమంపై ఆధారపడి ఉన్నాయని పునరుద్ఘాటించింది. అయితే ఈ చర్యను అన్యాయం, అసమంజసమైనదని భారత్ అభివర్ణించింది. ట్రంప్ వ్యాఖ్యల్లో భారత్పై మిత్రస్ఫూర్తి మాత్రమే కాకుండా వ్యూహాత్మక లెక్కలు కనిపిస్తున్నాయి. చమురు దిగుమతులు, ఫార్మా పరిశ్రమలు, వాణిజ్య సమతౌల్యం, ఈ 3 లక్ష్యాల చుట్టూ పర్యటన సాగే అవకాశం ఉంది. రాబోయే సంవత్సరం ఈ పర్యటన జరిగితే అది ఇండో అమెరికన్ సంబంధాల కొత్త అధ్యాయానికి నాంది అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.